హై ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. కన్న తల్లి నవల చదువుకుంటున్నాం కదా. మిగతా కథను ఇప్పుడు చదువుకుందాము. నిన్నటి కథను కొద్దిగా చదువుకుని ఈరోజు కథను ఫాలో అవుదాము. రచించిన వారు ఆచార్య కొలకలూరు ఈనాగ్ గారు. చదువుతున్నది కరుణ సిరిమణి. ఇంతకాలంగా తాను చూసుకుంటున్న తన కొడుకును తానే తల్లి అని తెలిసిన ఈ మధుర క్షణాలు పరమానంద భరితంగా ఉన్నాయి. ఆమె ఆనంద వివశ అయ్యింది. అతడు సంతోష పరిపూర్ణ పరవశుడయ్యాడు. ఆమె ఎంతకాలం పుత్ర పరిశ్వంగ సుఖం కోసం తప్పించిందో అతడు ఎన్నేళ్లుగా తల్లి పాద పూజామృత పానమతుడు కావాలని కోరుకున్నాడో ఈ రెండు హృదయాలు పొందిన అనంత చైతన్య దీప్తి వీళ్ళ శరీరాలను ముఖాలను వెలిగించింది. సదాశివం సైన మందిరంలోకి సుల్తానా చెప్పిన సమయానికి ఏకాఏకిన వచ్చింది. గదంతా తిరిగి చూసింది. అన్నీ తడిమింది. అల్మారా తీసి చూసింది. చిన్న దొరగారు, ఈ అల్మారా మీరు వాడుతున్నారా అని అడిగింది. అవునమ్మా అన్నాడు. పెద్ద దొరవారి అల్మారాలోని బట్టలు వస్తువులు ఎక్కడున్నాయి? ఆ కొత్త అల్మారాల్లో వారి వస్తువులన్నీ భద్రపరిచాను, చూస్తారా? మళ్ళీ చూస్తాను. ఒక యువతి బట్టలు కూడా ఉండి ఉంటాయే. ఉన్నాయి. ఇప్పుడు ఈ గది మంచం నాకు నేను కేటాయించుకున్నాను. ఈ మంచం పెద్ద దొరవారిదే కదా? వారిదే. వారుండగా వారితో పాటు నేను పడుకున్నాను. వారి తర్వాత దీన్ని నా సొంతం చేసుకున్నాను. ఈ మంచం మీద నేను పడుకున్నాను అంది సుల్తానా. వెంటనే పడుకుంది. అటు ఇటు దొర్లింది. దిండ్లు మార్చారా? కవర్లు మార్చాను చెప్పాడు. సుల్తానా నవ్వింది. మీ గదిలోకి ఎవరూ రారు కదా? రారు, రానివ్వను. కోమలి రాలేదు, రాదు. అన్యాయం అంది సుల్తానా. మరి నేను వచ్చాను కదా అని అడిగింది. నేను ఆహ్వానిస్తే కదా వచ్చారు. అమ్మా, ఇది మీ బహుకృతి అమ్మా. అమ్మా, మీరు నాకు దానం చేసిన గది ఇది అని కాళ్లకు నమస్కరించాడు. వాళ్ళకి ఇష్టమైనంతసేపు అదే స్థితిలో ఉన్నాడు. ఏడుస్తున్నాడు. తృప్తి తీరా ఏడవనిచ్చింది. సదాశివం రెండు భుజాలు పట్టుకుని పైకి లేపింది. కౌగిలించుకుంది. సదాశివం ఆమె కౌగిట్లో ఒదిగిపోయాడు. 30 ఏళ్ల నాడు ఏడ్చిన కొడుకును ముద్దు పెట్టుకున్న తల్లి ఇంతకాలమైనా ఏడుస్తున్న కొడుకును యువకుణ్ణి పసివాడే అనుకుంటూ ఉంది. అమ్మా, అప్పటిలాగానే ఉందా ఈ పందిరి మంచం అని అడిగి కళ్ళు తుడుచుకున్నాడు సదాశివం. ఇంకా 3 తరాలకైనా ఇలాగే ఉంటుంది. ఎంత జీవితం రుచి చూసిందో ఈ మంచం అంది. మనం వెళ్దామా అడిగింది. కిందికి వచ్చేసరికి కోమలి, డ్రైవర్ అక్బరు కారు సిద్ధం. కేర్ బంజారాకు అంది డ్రైవర్తో సుల్తానా. వెనుక సీట్లలో మధ్యలో సదాశివం, ఇరువైపులా కోమలి, సుల్తానా కూర్చున్నారు. ముగ్గురిని ఎండి సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక డాక్టర్తో చెప్పింది. సదాశివాన్ని చూపిస్తూ, మా ఇద్దరి DNA రిపోర్ట్స్ కావాలి అంది. చేయిద్దామన్నాడు డాక్టరు. ఎండి ఇద్దరు డాక్టర్లను పిలిచి వీళ్ళ DNA రిజల్ట్స్ కావాలి. డాక్టర్లు వెంట నడిచారు. ల్యాబొరేటరీ నుంచి వస్తూ ఎండిని సుల్తాన్ అడిగింది. రిపోర్ట్స్ 2 రోజులు బంగ్లాకి పంపుతాను అన్నాడు. సుల్తానా సరే అని తలూపింది. సదాశివం ఆశ్చర్యపోతున్నాడు. ఆమె హుందాతనం, రాచరికపు దొరతనం ఆమె మాటల్లో చేతల్లో పరిపూర్ణంగా కనిపించసాగాయి. శయన మందిరంలో పసిపిల్లలాగా, భోజనశాలలో వంట మనిషిలాగా కనిపించే సుల్తానా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. కోమలి సుల్తానాను చూస్తూ బిత్తరపోసాగింది. అన్నం వడ్డించేటప్పుడు అమ్మలాగా ప్రవర్తించే వ్యక్తి హాస్పిటల్లో అధికార దర్పం చూపించడం, దర్జాగా నడవటం, టీవీగా మాట్లాడడం అద్భుతంగా అనిపించాయి. కారెక్కుతున్నప్పుడు, అమ్మ మీరు సీతగారిని చూద్దామన్నారు కదా, మేము వస్తున్నామని చెప్పాను అన్నాడు సదాశివం. వెళదామంది సుల్తానా. ముగ్గురు కూర్చున్నారు. కారు బయలుదేరింది. సీతకు సుల్తానా వస్తుందన్న కబురు తెలియగానే ఆమె మంచం పక్క కుర్చీ వేసుకుని కూర్చుంది. ఎదురుగా 3 కుర్చీలు వేయించింది. దొరవారి బంగ్లాలో సుల్తానా అనే వంట మనిషి కుదిరిందని తెలిసి సంతోషించింది. తను అప్పుడు చేసిన పని ఇప్పుడు చేస్తున్న వ్యక్తి తనను కలవడానికి వస్తుందంటే
సీతకు సంతోషం కలిగింది. అమ్మా, సుల్తానా వచ్చింది అని కొడుకు చెప్పగానే లేచి నిలబడింది సీత. గదిలోకి సుల్తానా రాగానే సీత తేరిపారా చూసి, సునందిని బిడ్డ, బంగారు పిచ్చి తల్లి అంటూ అరుస్తూ ఏడుస్తూ సుల్తానాను కౌగిలించుకుంది సీత. అమ్మా, నీ బిడ్డనే, నువ్వు తీర్చిన బొమ్మనే, నీ చేతుల్లో పెరిగిన బుజ్జితల్లినే అంటూ సుల్తానా సీత కాళ్ళకు మొక్కింది. సీత ఓపిక తెచ్చుకుని సుల్తానాను పైకి లేపి గుండెలు కత్తుకొని పడబోతూ నిలదొక్కుని, ఎక్కడున్నావు తల్లి, ఏమయ్యావు బిడ్డ, ఎంతకాలానికి నిన్ను చూశానే బుజ్జి అంటూ సీత ఎడవసాగింది. జీవితమంతా కన్నీరు కాచడం వల్ల కళ్ళల్లో నీళ్లు లేని చెమ్మ మాత్రమే ఉన్న సుల్తానా సీత కన్నీరు తుడిచింది. ఏమయ్యావు చిన్ని, ఇంతకాలమైందే నిన్ను చూసి అని, ఏం ముక్కేని ఇది అని గిల్లి ముక్కు మీద ముద్దు పెట్టి బుగ్గలు పునికి బుగ్గల మీద ముద్దులు పెట్టి కళ్ళు తడిమి కళ్ళకు పెదవులు ఆనించి నుదురు తుడిచి ఎన్నాళ్ళయిందే నిన్ను చూశాని ఆ ఊరుమని ఏడ్చింది సీత. ఏమి రూపమే నీది, మహారాణులకు ఉండవలసిన ముక్కే నీది, దేవతల రూపం, మహారాణులకు ఉండే ఆకారం, దానం చేసిన దేవుడు అంత గొప్ప రాత రాయడం మర్చిపోయాడే పిచ్చి తల్లి అని సీత ముక్కు చీదుకుంది. ఏమైపోయావో, ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో, ఎట్లా జీవించావో ఏమోనే బంగారు కొండ, ఎంతకాలమైంది నిన్ను చూసి అని సీత నిట్టూర్చింది. చాలా కాలం అయిందమ్మా మిమ్మల్ని చూసి కూడా అంటూ సీత చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నట్లు నలపసాగింది సుల్తానా. ఎక్కడికి పోయావు సునందిని, ఎందుకు పోయావు అంది సీత. పెళ్ళాన్ని కాలేక ఉంపుడు గత్తెగా ఉండలేక అంతా రాతమ్మా రాత, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందనే దానివి కదమ్మా. ఏం రాతే పిచ్చిదానా, బంగారం లాంటి బ్రతుకు బుగ్గిపాలు చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నావా? లేదమ్మా పిచ్చి తల్లి, ఎట్టా బతికేవే? దొరవారి జ్ఞాపకాలతో, పెళ్ళి పేరంటం లేకుండా, మొద్దులాగా పిల్ల జల్లా లేకుండా. అయ్యో పిచ్చిదానా, అప్పుడు గర్భవతివి కదా? అవును, దొరవారి కొడుకును దొరవారికి ఇచ్చేశాను. పోని మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు? అసలు పెళ్ళంటూ జరిగితే కదా మళ్ళీ పెళ్ళి మాట. దొరవారి శరీరం దొరవారికే అంకితం. అయ్యో పిచ్చి తల్లి, బతుకంతా బుగ్గు పనులు చేసుకున్నావా? సుఖంగానే ఉన్నానమ్మా. ఏం సుఖమో ఏం పాడో ఆ తర్వాత ఏం చేశావు? ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ వారి అనాథ బాలికల వసతి గృహంలో ఆయాగా చేరాను. 10 ఏళ్ల క్రితం చిన్న దొరవారు తల్లి కోసం తల్లడిల్లుతున్నాడని తెలిసి ఆ తాపత్రయం గమనించి గుండె పొంగి చిన్న దొరను చూద్దామని పెద్ద దొరవారి అనాథ బాలబాలికల శరణాలయంలో ఆయాగా చేరాను. చూసావా? రోజు చూస్తూ ఉన్నాను. మాట్లాడించావా? వీలేది, చూసి తృప్తిపడ్డాను. ప్రాప్తం లేని చోట పరువు కాపాడుకోవడం ఉత్తమంగా భావించి ఊరికే ఉన్నాను. సుల్తానా అనే ఆమె దొరవారి వంట మనిషి నా దగ్గరకు వస్తుందంటే ఆమె కోసం చూస్తున్నాను. నువ్వు వచ్చావేంది సునందిని? సుల్తానాను నేనే, దొరవారి వంట మనిషిని. నువ్వు సుల్తానావేమిటి, నువ్వు సునందినివి. అమ్మా, నీకు తెలిసినా తీర్చిదిద్దినా నిర్మించిన యువతిని, పోని బాలికను, సునందిని నేనే. దొరవారి బంగళా వదిలిన కాడ్నుంచి సుల్తానాను. అదేం పేరు, ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావు? నేను పెట్టుకోలేదు, దొరవారు పెట్టారు. సుల్తానా అనేది వారి ముద్దు పేరు. ముద్దుకు సుల్తానా అని పిలిచేవారు. ముద్దుకు సుల్తానా అని పిలిచేవారు. ఆ పేరు ఇష్టమైంది, ఆ పిలుపు మధురమైంది. ఆ పిలుపు ఎవరు పిలిచినా దొరవారు పిలుస్తున్నట్లుండేది. వారి జ్ఞాపకంగా ఆ పేరు నిలుపుకున్నాను. సునందిని పేరు వదిలి సుల్తానాగా బతుకుతున్నావా? అమ్మా, సునందిని గొంగళి పురుగు, సుల్తానా సీతాకొక చిలుక. రంగురంగుల జ్ఞాపకాల రెక్కలతో విహరించడం ఎంతో మనోహరంగా ఉండేది. ఎవరు సుల్తానా అన్నా దొరవారు మానసరోవరంలో విహారం చేసేవారు. ఎవరు ఎన్నిసార్లు పిలిచినా ఇష్టంగా ఉండేది. సునందిని పేరు మరుగున పడింది. సుల్తానా మధురంగా మనస్సులో భద్రమైంది. దొరవారు ముద్దుగా పిలిచినందుకు ఆ పేరుతో జీవించావా? ఏం సుఖించావే తల్లి? 100 ఏళ్ల బ్రతుకును ఒక్క ఏడాది జ్ఞాపకం కోసం బలి చేసుకున్నావా పిచ్చి తల్లి? అద్భుతమైన తేజస్సుందరివి, అన్యాయమైపోయావు కదే. అన్యాయం కాలేదమ్మా, ఆనందంగా జీవించాను, సుఖంగా ఉన్నాను. కొడుకును కన్నాను,
కొడుకు దొరవారు కావడం చూశాను. నిత్యం ప్రాణ సంకటంగా ఉండే దొరల బ్రతుకును గుర్తించి చిన్న దొర ప్రాణం భద్రంగా ఉంచి కాపాడటానికి వారి వంట మనిషిగా చేరాను. సీత బోరు నేడ్చింది. సుల్తాన్ ఆమె కళ్ళు తుడిచింది, ముక్కు తుడిచింది, మూతి తుడిచింది, బిడ్డనెత్తుకున్నట్లు ఎత్తుకుంది. మంచం మీద కూర్చోబెట్టింది, మంచం మీద పడుకోబెట్టింది. తల దిండు సర్దింది. కాళ్ళ అటకడ కూర్చుంది. కాళ్ళు ఒత్తుతూ ఉంది. సీత ఏడుస్తూనే ఉంది. ఏమే సునందిని, ఒకప్పుడు నేను నీకు సపరలు చేసిన తల్లిని, ఇప్పుడు నాకు సపరలు చేసే తల్లి అవ్వాలని చూస్తున్నావా? లేదమ్మా, మీరు ఏడవకండి. నన్ను బంగ్లాలో తల్లిగా కాపాడిన మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. కోమలి, సదాశివం, సుల్తానా కుర్చీ వెనుక కుర్చీల్లో కూర్చున్నారు. వాళ్ళిద్దరు అన్యోన్యానురాగాలు చూసి దిక్కుతోచని వాళ్ళయ్యారు. కోమలి పెద్ద దొరగారి ఆలిని, చిన్న దొరగారి అమ్మను ఏక సమయంలో చూసింది. సీతలో తల్లిగాని తల్లిని, సుల్తానాలో కూతురుగాని కూతుర్ని చూసింది. సుల్తానా ఛాయాచిత్రం మీద సునందిని ఛాయాచిత్రం పడి కొత్త బొమ్మ కనిపించసాగింది. ఇప్పుడు కనిపిస్తున్న సుల్తానా కాదు. ఇప్పుడు ఎదుట ఉన్న ఒకనాటి సునందిని కాదు. 2 రూపాల ఆంతర్యం ఆవిష్కరణమైన సందర్భం ఆమె గుండె లోతుల్ని కవ్వంతో చిలుకుతూ ఉంది. ఆలి సుఖం అంతా అనుభవించలేదు. అమ్మగా అమ్మయోగం అంతా అందుకోలేదు. మళ్ళీ ఆలి కాదలుచుకోలేదు. ఇంకోసారి అమ్మ కావాలనుకోలేదు. ఏమి జీవితం ఇది? కోమలి దుఃఖం ఆపుకోలేక బావురుమని ఏడ్చింది. అప్పటికే మౌనంగా పగులుతున్న అగ్నిపర్వతం సదాశివం తాను కోమల్ని ఓదార్చలేకపోయాడు. సీత కొంచెం తెప్పరిల్లి తేరిపారా చూసి కోమలితో మీరెవరు, ఎప్పుడు వచ్చారు అని అడిగింది. సునందిని చూసి ఆ జ్ఞాపకాల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్న సీత కొంత మైమరపు, కొంత వార్ధక్య భారం వల్ల లోపలికి వచ్చిన సదాశివం దొరవారిని కానీ వారితో వచ్చిన కోమలి కానీ విడమర్చి చూడలేదు. కోమలి ఏడుపు గొంతు పెగలకపోవడంతో సీత ప్రశ్నలకు సుల్తానా జవాబు చెప్పింది. ఈమె పేరు కోమలి, సదాశివం దొరవారి సంస్థలో సహభాగస్వామిని. బిడ్డ ముచ్చటగా ఉంది, ఒద్దికగా ఉంది, చూడముచ్చటైన రూపం అంది సీత. చిన్న దొరవారి ఎంపిక అంది సుల్తానా. కాదు, ఎంపిక నాది, కంపెనీ మా ఇద్దరిది. స్నేహితురాల్ని, ఉద్యోగిని, భార్యను కాను. తమ జాగ్రత్తలు తాముండడం స్త్రీలకు ఎప్పుడు మంచిది. కోమలి తెలివైన యువతి అంది సీత. చిన్నదొరంటే కోమలికి వల్లమాలిని ప్రేమ ఉండి జాగ్రత్త లేకపోతే వచ్చి చిక్కులు చెప్పనలవి కానవి. సునందిని బ్రతుకు చూడండి అంది సీత. నేనేం చిక్కుల్లో పడలేదమ్మా, సుఖపడ్డాను. బ్రతికినంతకాలం మధురమైన జ్ఞాపకాల వల్లరలు చుట్టుకుని సంతోషంగా ఉన్నాను. ఆ అనుభూతి అందరికీ ఉండదు. అది అరుదైన అదృష్టం. అదృష్టవంతురాలు సునందిని అంది సీత. వీరు చిన్న దొరవారు. సుల్తానా పరిచయం చేయబోయింది. దొరవారు నాకు తెలుసు, వీరు చిన్న దొరవారు అంటున్నావు. నా కుమారుడు అనడం లేదేం సునందిని? సీత ప్రశ్నించింది. నా కొడుకు నా అదృష్టం, చిన్న దొరవారు సంస్థానం అదృష్టం అంది సుల్తానా. తల్లి కోసం ఆరాటపడుతున్న కొడుకును ఊరడిద్దామని ఎన్నిసార్లో ప్రయత్నించాను. ఎవరైనా తల్లి కోసం వెతుకులాడటం గొప్ప ఆనందం. ఆ అదృష్టం చిన్న దొరవారిని అనుభవిద్దామని ఊరుకున్నాను. అన్వేషిస్తే, అది ఫలిస్తే, అమ్మ లభిస్తే కలిగే ఆనందం అనాయాసంగా ఇంట్లో దొరికే తల్లి వల్ల కలగదు. అసలు అన్వేషణే ఆనందం అంది సీత. అననుకూల పరిస్థితుల్లో అయినా తల్లి కొడుకును కాపాడుకోవడానికి ఎంత ఆరాటపడుతుందో అంత ఆరాటం పొంది అందువల్ల మాలిన ఆనందం పొంది సుఖించానంది సుల్తానా. సదాశివం వెర్రివాడుగా చూస్తున్నాడు. కోమలి ఆశ్చర్యానికి అవధుల్లేవు. శరణాలయంలో ఆయాగా ఉన్నా నేను దూరం నుంచి దొరవారిని చూస్తూ ముచ్చటపడేదాన్ని. నా ఉనికి నాకు నేనుగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? చెప్పుకోలేదు. వంట మనిషిగా ఉన్న నన్ను దొరవారు పలకరించే తీరు చూసి నేను వజ్రాన్ని కన్నాను కానీ పిచ్చి రంగురాయిని కాదని గుర్తించాను. వారికి స్త్రీలంటే ఉన్న గౌరవం, ఇచ్చే మర్యాద చూస్తే గుండె సముద్రమైపోయేది. తల్లులు దిక్కులేని వాళ్ళు కారాదని మాతృమందిరం ఏర్పాటు చూసినప్పుడే నా జన్మ ధన్యమైందనిపించింది. వంట మనిషిని, వడ్డించే మనిషిని, వంట రుచి చూచే మనిషిని బంధువుగా తనతో పాటు తన టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుని సహపంక్తి బోగా అదృష్టం కలిగించిన దొరవారు సామాన్యుడు కాదని గుండె పులకరించింది అంది సుల్తానా. సదాశివం సుల్తానా దగ్గరకు కుర్చీ లాక్కుని ఆమె చేతులు పట్టుకుని చెప్పాడు. మీరు వంట మనిషిగా కనిపించినప్పుడే, వడ్డించినప్పుడే
నాకు నా తల్లి గుర్తుకు వచ్చింది. ఈమె నా తల్లి అయి ఉంటే ఎంత బాగుండు అనుకున్నాను. అమ్మ అందం, ఆకారం, తేజస్సు చూసి అమ్మాయి వయసు అంచనా వేయలేకపోయాను. ఈమె నా తల్లి అనిపించేది. ఇంత చిన్నామె నాకు తల్లి ఎలా అవుతుందని బాధ కలిగేది. మేనేజర్ దగ్గర నుంచి సమాచారం కోసం ప్రయత్నించాను. సుల్తానా వ్యక్తిగత వివరాలు తెలుసుకోమని కోమలిని కోరాను. ఈమె నా తల్లి అనిపించేది. ఈమె నా తల్లి అయి తీరాలనిపించేది. అమ్మ నా తల్లి కావటం వల్లే నాకు ఆ పట్టుదల పెరిగి ఉంటుంది. నాకు ఇద్దరు స్త్రీల స్పర్శ పరిచయం. కోమలిని తాకితే ఉద్రేకం రగిలేది. అమ్మ స్పర్శ కలిగినప్పుడు నాలో విద్యుత్ తరంగాలు ప్రవహించేవి. ఈ శరీరం, ఈ రక్తం, ఈ సర్వస్వం ఆమె దానం కావడం వల్ల తనువంతా ఆమె అయిపోయింది. శరీరం అంతా విద్యుత్తును వ్యాపింపజేసేది. భగవంతుడు నాకు సన్నిహితం చేసిన సమాచారం అంతా నాలో ప్రాణశక్తిని ప్రజ్వలింపజేసింది. అమ్మా నేను ధన్యుణ్ణి. నువ్వు నా తల్లివి కావడం నా అదృష్టం. నేను నీకు పుట్టడం నా భాగ్యం. నేను ఇప్పుడు తల్లి లేనివాణ్ణి కాదు. నేను ఎప్పుడు తల్లి లేనివాణ్ణి కాను. అప్పుడు తల్లి తెలియని వాణ్ణి, ఇప్పుడు తల్లి తెలిసిన వాణ్ణి. పెద్ద దొరవారి దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోవడానికి నీకున్న కారణాలు నేను ఎప్పుడు గౌరవిస్తాను, ఆరాధిస్తాను. కానీ నేను నీ కొడుకునని తెలిసి నువ్వెందుకు నన్ను ఆదరించలేదు? నన్నెందుకు తల్లి లేని వాడిగానే ఉంచావు? నన్నెందుకు ఏకాకిని చేశావు? నన్నెందుకు అదృష్టహీనుని చేశావు? భాగ్యశూన్యుని చేశావు? సదాశివం ఏడవసాగాడు. కొడుకును దగ్గరకు తీసుకుని సుల్తానా చెప్పింది. పెద్ద దొరవారిని గూర్చి నాకు వేదన ఉన్నమాట నిజమే. వారికి దూరం కావాలన్న నా నిర్ణయం వారికి దగ్గర కావాలన్న ఆశతో మాత్రమే కలిగింది. వారు ఎంత ప్రయత్నించినా వారికి సన్నిహితంగా రాలేని నా జీవన గతి నన్ను నేను చిన్న దొరవారి దగ్గర వ్యక్తం చేసుకోవాలంటే భయం, సంకోచం, దుఃఖం అడ్డు వచ్చాయి. నేను ఇప్పటికీ నా ఉనికిని తెలుపుకునేదాన్ని కాను. కానీ తప్పనిసరైన, అగత్యమైన, అనివార్యమైన, అత్యవసరమైన ఒక బాధ్యత నిర్వహించడానికి నేను నా అస్తిత్వం తెలుపుకొని చిన్న దొరవారి తల్లినే ప్రత్యక్షం కావడానికి పూనుకున్నాను, నిర్ణయించుకున్నాను. అమ్మ నన్ను తల్లిని ఎరుగని వాడిగా గతించిపోనీయకుండా కాపాడిన నీకు ధన్యవాదాలు. జీవితమంతా రుణపడి ఉంటాను అన్నాడు సదాశివం. అంతేకాదు చిన్న దొరవారు పెళ్ళి కాని అయోగ్యురాలిగా, బిడ్డలేని తల్లిగా, పిల్లలు పుట్టని గొడ్రాలుగా అంతరించిపోకుండా నేను తల్లిని అని గర్వపడే అదృష్టం కలిగించిన మీకు నా కృతజ్ఞతలు అంది సుల్తానా. అమ్మ నువ్వు నన్ను ఆశీర్వదించాలి అన్నాడు సదాశివం. కొడుకును ఆశీర్వదిస్తాను. ఉద్యోగం ఇచ్చిన యజమానికి నమస్కరిస్తాను. నువ్వు అమ్మవు మాత్రమే. ధన్యురాలిని. చిన్న దొరవారిని 2 భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకుని సుల్తానా సునందిని. సదాశివం శరీరం అంతా విద్యుత్ ప్రవాహం. అది తల్లి ఆలింగన సుఖం. నన్ను దీవించు తల్లి. సదాశివ భార్య బిడ్డలతో 100 ఏళ్ళు సుఖశాంతులతో జీవించు తండ్రి అంది తల్లి. కోమలిని దగ్గర తీసుకుని శుభమస్తు, కళ్యాణమస్తు అంది సుల్తానా సునందిని. చిన్నదొరవారు మీరు కోమలి 100 ఏళ్ళు భార్యాభర్తలై పిల్లా పాపలతో సుఖంగా జీవించండి అంది సీత. సునందిని ఏమైందని ఇంతకాలం దిగులు పడ్డా నాకు చాలా సంతోషంగా ఉంది అని సునందినికి ముద్దు పెట్టింది సీత. అమ్మ నేను మీరు పెంచిన మొక్కను అంది సుల్తానా సునందిని. ముగ్గురు సీత దగ్గర సెలవు తీసుకుని వచ్చి కారెక్కారు. తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు సదాశివం. ఎన్ని నాళ్ల ఆశో. తల్లి తల నిమురుతుంటే మైమరచి పడుకున్నాడు సదాశివం. కారు ప్రశాంత ప్రవాహంలాగా పయనిస్తూ ఉంది. తల్లి వస్తుంటే సదాశివం వాకిలి దాకా పోయి ఆమెను ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చాడు. ఆమెను ఏ జ్ఞాపకాలు చుట్టుముట్టాయో అతడికి తెలియదు. తీరుబడిగా తిరిగి చూసింది. అలసిపోయినట్లుంది. సోఫాలో కూర్చోకుండా మంచం మీద కూర్చుంది. అది ఒకనాడు పెద్ద దొరవారి పందిరి మంచం. నేడది చిన్న దొరవారిది. నాడు ఆమె పెద్ద దొరవారి ముద్దుల మూట. నేడు చిన్న దొరవారి అమూల్య రత్నమైన అమ్మ. అమ్మ ఇవాళ నుంచి మీరు వంట చేయరాదు అన్నాడు సదాశివం. ఆజ్ఞ? చిన్న దొరవారి ఆజ్ఞ కాదు, ప్రార్థన. కన్న కొడుకు అభ్యర్థన. ఆమె నవ్వింది. చిన్న దొరవారి తల్లిగా చెప్తున్నాను, ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞానుసారం నేను వంట చేయను. కానీ వంటగదికి పోకుండా ఉండను. వంట అజమాయిషి చేస్తాను. అది అవసరం, అత్యవసరం, అనివార్యం. అమ్మ మీరెలా చెబితే అలాగే అన్నాడు సదాశివం. ఆమె మంచం మీద గత స్మృతులను నెమరు వేసుకుంటున్నట్లుంది. ఏమైందో ఉన్నట్టుండి ఏడవసాగింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. పాదాలు తాకి లేపితే
కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చుంది. వెంటనే మంచం దిగి సదాశివం పక్కన సోఫాలో కూర్చుంది. సదాశివం 2 తాళం చెవులు ఆమె చేతిలో పెట్టాడు. ఏమిటి వీటితో పనిప్పుడు అంది. ఇది రాజమాత మందిరం తాళం చెవి. దాన్ని శుభ్రం చేయించాలి. అందులో ఉన్న చిత్తరంజన్ దొరవారి సమస్త వస్తుజాలం భద్రపరచాలి. చిన్ననాటి మీ జ్ఞాపకాలు పదిలపరచాలి. రెండోది చిత్తరంజన్ దొరవారి రహస్య మందిరం తాళం చెవి. అందులో ఉన్న సమస్త సంపద వివరాలు స్పష్టంగా ఏర్పరచాలి. వేటిపైన ఏ నిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయించాలి. నా మాట మన్నించండి. ఊడిపించడం, కడిగించడం విశ్వాసపాత్రులతో చేయించండి. ఏర్పాటు కోమలి సహాయంతో మీరు చేయించండి. దొరవారి సమక్షంలోనే అన్ని పనులు జరగాలి. అవసరమైతే నన్ను రమ్మంటే నేను ఉంటాను. మనందరం కలిసి చేయవలసిన పనులవి. సరే, మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ నన్ను దొరవారు అనవద్దు, కొడుకు అనే వ్యవహరించాలి. సరే. సుల్తానా తాళం చెవులు తీసుకుంది. నవ్వుతూ చూసింది. సదాశివం అసామాన్యమైన నవ్వు చూసి పులకించిపోయాడు. సదాశివం, సుల్తానా, సునందిని. కోమలి బ్రేక్ఫాస్ట్ చేసి రాజమాత మందిరం రహస్య మందిరం పరిశుభ్రం చేయించి నివాసయోగ్యం చేయటానికి పూనుకున్నారు. సుల్తానా 2 మందిరాలు తీయించి, ఊడిపించి, కడిగిపించి, తలుపులు కిటికీలు తీయించి, దుమ్ము ధూళి బూజు దులిపించి, గాలితో చేయించింది. ఫర్నిచర్ మీద, పందిరి మంచం పైన, అలమారాల మీద, పెయింటింగ్ల పైన పేరుకున్న దుమ్మును బూజు కట్టెలతో చీపుళ్లతో ఊడ్చి ఎత్తిపోశారు. 3 పర్యవేక్షిస్తూ 10 మందిని పని చేయిస్తూ మధ్యాహ్న భోజన సమయం లోపల 2 మందిరాలు మానవ నివాసయోగ్యం చేశారు. గబ్బిలాలు, సాలీళ్లు వలసపోయాయి. మందిరాలు మెరుస్తున్నాయి. 2 తాళాలు రాజమాతలాగా బొడ్లో దోపుకుంది సునందిని. 2 మందిరాల పని సుల్తానాలాగా శుభ్రం చేయించింది. నేను నిన్న మొన్నటిదాకా బంగ్లా సేవకుల్లో ఒకదాన్ని. తాళాలు చేతిలోకి వచ్చేసరికి యజమానురాలను అయిపోయాను. ఎంత మార్పు! లోకం తాళాలున్న వాళ్ళ మాటలు వింటుంది. అది బంగ్లా అయినా, కలెక్టర్ కార్యాలయం అయినా, సీఎం పేషి అయినా, ప్రధానమంత్రి పిఎంఓ అయినా, దేనికైనా తాళాలు ముఖ్యం. అవి ఉంటే అధికారం, లేకుంటే సేవకత్వం. చిత్రం లేదా సదాశివం దొరవారు అంది సుల్తానా సునందిని. అమ్మా రాజమాత, మీరెంత చెబితే అంతే తల్లి. సదాశివం దొరవారు పుత్రులయ్యేసరికి వంట మనిషి సుల్తానా చిత్తరంజన్ దొరవారి దొరసాని సునందిని అయ్యింది. సదాశివం కళ్ళు చెమ్మగిల్లాయి. సుల్తానా సునందిని సదాశివం కళ్ళు తుడిచి బుగ్గల పుడికి నుదుట ముద్దు పెట్టుకుంది. 3 రాజమాత మందిరంలో ప్రవేశించారు. మూలనున్న టేబుల్ సొరుగులాగి చూస్తే ఒక రిజిస్టర్ ఉంది. దాని కింద తాళాలు గుర్తుంది. దానిలో ఆ గదిలోని వస్తువుల వివరాలు ఉన్నాయి. కోమలి రిజిస్టర్లో పేర్లు చదువుతుంటే వస్తువుల్ని గుర్తిస్తున్నారు. చిత్తరంజన్ దొరవారి తండ్రి బ్రతికున్నంతకాలం తల్లి దొరసాని, అతడి మరణానంతరం ఆమె రాజమాత. ఆమె చనిపోయాక ఆ బంగ్లాలో దొరసాని లేదు, రాజమాత లేదు. సదాశివం తల్లి ఉన్నా రాజమాత లేదు. సదాశివం ప్రియురాలున్నా దొరసాని లేదు. చిత్తరంజన్ దొరవారి వస్తు సముదాయం 3 అల్మారాల్లోకి సర్ది రాజమాత మందిరంలో పెట్టించారు. అన్ని అల్మారాలు తీసి చూశారు. ఒక అల్మారలో సునందిని సుల్తానా ధరించిన జాకెట్లు, లంగాలు, ఓణీలు, పరికిణీలు కనిపించాయి. ఆమె ఎగిరి గంతేసినంత పని చేసింది. ఒక్కొక్క దాన్ని తీసి చూచి మళ్ళీ యథాస్థానంలో పెట్టింది. పెడుతూ ఏడ్చింది. చిత్తరంజన్ దొరవారి వస్తువుల్లో ఆల్బమ్లు ఉండాలి, వాటిని చూద్దామంది. ఆల్బంలో చిత్తరంజన్ దొరవారి రహస్య మందిరంలో ఉండవచ్చు అంది సునందిని సుల్తానా. రహస్య మందిరంలోకి వచ్చారు. సదాశివం అల్మారలో అన్ని వివరాల రిజిస్టరు చూశారు. ఆల్బమ్లు దొరకలేదు. ఆమె దొరవారి అల్మారా తెరిపించింది. డబ్బు, నగలు, బట్టలు, విలువైన సంపద చూస్తూ పక్కన పెడుతూ వెతికింది. అల్మారాలో రహస్యంగా ఉన్న అరలో ఆల్బమ్లు ఉన్నాయి. ఆమె తనకిష్టమైన ఆల్బమ్ తీసింది. తాను, దొరవారు, రాజమాత ఉన్న ఫోటోలు 4 ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య తాను నిలబడ్డ ఫోటోలు 3 లభించాయి. దొరవారు ఆమె భుజం మీద చేయి వేసి నిలబడ్డ ఫోటో బయటకు తీసింది. అన్ని చూస్తూ ఏడుస్తూ కూర్చుంది. వాళ్లకు వాటిని చూపిస్తూ ఏడుస్తూ నేల మీద కూలబడింది. దొరవారు సదాశివం పేరిట రాసిన ఉత్తరం తీసుకుని మళ్ళీ చదివింది. సదాశివ, సునందిని నా భార్య, నీ తల్లి చిత్తరంజన్. ఆ ఉత్తరాన్ని, ఫోటోలను మళ్ళీ చూస్తూ ఏడుస్తూ కూర్చుంది. అన్ని అల్మారాలు సంపదతో నిండి ఉన్నాయి. నగలు, నగదు, వజ్రాలు,
బ్యాంకుల్లో ఉన్న సంపద వివరాలు, స్టాకులు, పెట్టుబడులు, ప్రామిసరీ నోట్లు, అల్మారాల్లో ఉన్న నగదు లెక్కలు అన్ని వివరాలు చూసి ఎక్కడి వాటిని అక్కడే ఉంచారు. అంత సంపద, ఎంత సంరంభం! ఆ అల్మారాలోంచి ఎవరు ఏమీ బయటకు తీయలేదు. తలుపులు కిటికీలు బందోబస్తుగా మూశారు. 2 మందిరాలకు తాళాలు వేశారు. ఇంత డబ్బు బ్యాంకుల్లో వేయకుండా దొరవారు ఎందుకు అల్మారాలో దాచిపుంచారో అంది కోమలి. ఎప్పుడు ఏ పని ఎందుకు ఎలా చేయాలో దొరవారికి బాగా తెలుసు అన్నాడు సదాశివం. ఒక నిర్ణయం తీసుకుంటే మంచి చెడు సంబంధం లేకుండా దానికి కట్టుబడి దీక్షగా అమలు చేయడం దొరవారికే చెల్లు. ఎంత దయాహృదయుడో అంత కఠిన మనస్కుడు. తాను విధించుకున్న నియమాలతో తాను కాలిపోయినా వెనుకడుగు వేయని స్థిరచిత్తుడు. బహుశా సంస్థాన ప్రభులకు అవి తప్పనిసరి లక్ష్యాలై ఉంటాయి అంది సుల్తానా సునందిని. సదాశివం, కోమలి బిత్తరపోయి చూశారు. దొరవారి హృదయం దోచుకున్న సౌందర్యవతి మాత్రమే కాదు, ఆమె చిత్తరంజన చిత్తం న్యాయాల మధ్య, ఉచితానుచితాల మధ్య, తన పరాభవాల మధ్య, ధర్మాధర్మాల మధ్య ఎట్లా కొట్టుకులాడి ఉంటుందో కొంతలో కొంత అప్పటికి పసిదే అయినా ఆమె గుర్తించి గ్రహించగలిగిందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సదాశివం సుల్తానా సునందిని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు కేర్ బంజారా నుంచి మెసెంజర్ వచ్చి DNA రిపోర్ట్లు ఇచ్చాడు. సదాశివం 2 రిపోర్ట్లు మార్చి చూసి వాటి రిపోర్ట్లు చదివి, కవరింగ్ లెటర్ చదివి కుర్చీలో కూర్చున్న సుల్తానా సునందిని కాళ్ళ దగ్గర కూర్చున్నారు. ఆమె అతడి తల నిమురుతూ, సీత తల్లి, నన్ను చూసి ఆనందించిన తీరు చూసి నన్ను అర్థం చేసుకున్న మీరు, నా ఆక్రోశం విని విషయం గ్రహించిన మీరు, మీ భర్త సర్టిఫికెట్ చూసి జన్మదినం తెలుసుకున్న మీరు, DNA రిపోర్ట్ చూసి పులకించిపోయిన మీరు, చిత్తరంజన్ దొరవారు రాజమాతలతో ఉన్న ఫోటోలు చూసి పొంగిపోయిన మీరు అదృష్టవంతులు. ఇవేవీ లేకుండా ఈమె నా తల్లి అయి ఉంటుందని పరవశించిన మీ అంతరాత్మ ప్రబోధం మీకు శుభం చేకూరుస్తుంది. మీ సలహా సంఘానికి, మేనేజర్లకు, సంస్థాన ప్రముఖులకు మన తల్లి కొడుకుల బంధం ప్రకటించండి. సంస్థానం అంగీకరిస్తేనే నేను మీ తల్లిని, గుర్తుంచుకోండి. సదాశివం దొరవారు అంది సుల్తానా సునందిని. అమ్మ, మీరు నన్ను సదాశివ అని పిలిస్తేనే ఆనందంగా ఉంటుందన్నాడు. సదాశివం దొరగారు, మీరు ఒంటరిగా నాతో సంభాషిస్తున్నప్పుడు నాకు కుమారులు, జనంలో ఉంటే సంస్థానం దొరవారు. ఏ సమయంలో ఎలా సంబోధించాలో మీ కన్నతల్లి హృదయం నిర్ణయిస్తుంది. ఇప్పుడు నన్ను సదాశివ అని సంబోధించవచ్చు కదా అని అడిగాడు సదాశివం. మీరు ఒంటరిగా లేరు, కోమలి వెంట ఉంది. ఆమె నా భార్య, మీ కోడలు. వివాహ శుభకార్యం జరిగినాడు ఆమె కోడలు మీ భార్య, అందాక మీ స్నేహితురాలు మాత్రమే. ఆమెను నా కోడల్ని చేయండి దొరగారు. అలాగే మీ ఇష్టం తల్లి. కోమలి కళ్ళొత్తుకుంది. సలహా సంఘం అధ్యక్షుడిని, సభ్యుల్ని, మేనేజర్లను, ఇతర ప్రముఖుల్ని పిలిచి తన తల్లిని తాను తెలుసుకున్న క్రమం వివరించి చెప్పాడు సదాశివం దొరవారు. అందరూ ఆనందంగా పులకించిపోయారు. 6 నెలల క్రితం సుల్తానా గారిని నాకు వంట మనిషిగా మీరు నియమించినప్పుడు మీరు కూడబలుక్కుని చేసిన ప్రయత్నము, నియామకం కొంతలో కొంత అర్థమైనట్లు అనిపించింది. 10 ఏళ్ల క్రితం ఆమెను చిత్తరంజన్ దేవాలయంలో ఆయాగా నియమించటము, 6 నెలల క్రితం నాకు వంట మనిషిగా బదిలీ చేయడం, మీరు అంతా తెలుసుకొని ఆమెను అన్వేషించి నాకు బహుకరించిన విషయం అప్పట్లో నాకు తెలియలేదు. మీకు ధన్యవాదాలు. మేనేజర్లు ఇద్దరు పులకించిపోయి లేచి నిలబడి నమస్కరించి ధన్యులను దొరవారు అన్నారు. మళ్ళీ సుల్తానా సునందిని దొరవారి బంగ్లా ఉద్యోగంలో చేరటానికి చేసిన ప్రయత్నం గుర్తు తెచ్చుకుని వారు మిమ్మల్ని ఆశీర్వదించాలని సంకల్పించుకున్నారు. దొరవారి బంగ్లాకు వచ్చారు, ఆయాగా చేరారు అని వినయంగా చెప్పారు. సమావేశమైన అందరూ ఆశ్చర్యంగా ఆనందించారు. విందుతో సమావేశం ముగిసింది. ఇప్పుడు సుల్తానా సునందిని గారు సదాశివం దొరగారి మాతృమూర్తిగా సంస్థానం అంతటికీ తెలుసు. ఆ తరువాత ఒకరోజు రాజమాత పదవి ప్రతిష్ఠ మహోత్సవం. సదాశివం దొరవారు సంస్థానం బాధ్యతలు స్వీకరించి 6 నెలలు కాకముందే మరో పెద్ద కార్యక్రమం జరపడం విశేషమే. ఆ రోజు ఉదయం నుంచి దొరవారు బంగ్లా ప్రాంగణం అంతా కోలాహలంగా ఉంది. చిత్తరంజన్ దేవాలయం పిల్లలకు గొప్ప ఉత్సవం, మరింత ఉత్సాహం. మాతృమందిరం మాతృమూర్తులకు ప్రత్యేక ఉత్తేజం. ఉదయం నుంచి బంగ్లా ప్రాంగణ దేవాలయాలలో పూజా కార్యక్రమం జరిగింది. తల్లి గుడి, తండ్రి గుడి, త్రిమూర్తాలయం ప్రత్యేక పూజలు చేశారు. రాజమాత పదవి బాధ్యతతో అన్ని దేవాలయాల నిర్వహణ, అన్ని ధార్మిక కార్యక్రమాలు, అన్ని సంక్షేమ సంస్థల వ్యవహారాలు రాజమాత విధులవుతాయి. ఈ విధులు నిర్వహించడానికి సంవత్సర ఆరంభంలో నిధులు ఏర్పాటు చేయడం ఉంటుంది. సంస్థాన ప్రధాన వ్యయంలో రాజమాత
నిధులు ప్రముఖ భాగంగా ఉంటాయి. ఇది మొత్తం బడ్జెట్లో 4వ వంతు ఉంటుంది. మిగతా 3 వంతుల బాధ్యతలు దొరవారు నిర్వహిస్తారు. సంస్థానం నిధులు సమకూర్చుకోవడంలో జాగరూకత వహించవలసి ఉంది. సదాశివం దొరవారే ప్రధాన నిధి. సంస్థానం ఖజానా బరువు బాధ్యతలు సమస్తం చూసుకునే బాధ్యత సదాశివం దొరవారిదే. ఏటేటా సంక్షేమ కార్యక్రమాల ఖర్చుల పెరుగుదల నిర్వహణ బాధ్యత దొరవారిదే. అంతకుముందు రాజమాత నియామకం గురించి సదాశివం దొరవారు సలహా సంఘం అధ్యక్షులు, న్యాయమూర్తితో, సభ్యులతో, కోర్టు వ్యవహారాలు తెలిసిన వకీళ్లతో, జమా ఖర్చులు తేల్చే కారణాలతో, మేనేజర్లతో, భూముల లావాదేవీలతో, ఘనాపాటులైన మునసబులతో సమావేశమై రాజమాతగా సునందిని దేవిని సుల్తానాను గుర్తించి నిర్ణయించి బాధ్యతలు అప్పగించే మహోత్సవ కార్యక్రమం తేదీ సమయం సూచించి ఏర్పాటు చేశారు. రాజమాత పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ముందుగా మన్యం సంస్థానం అంతటా ప్రకటించాడు. ప్రజల హర్షామోదాలు పొందారు. దొరవారి బంగళాలో సమాచారం తెలిసి అందరికీ ఉత్సాహం కలిగించాలి. ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. దర్బారు హాలు నిండా కుర్చీలు వేయించారు. ఎదురుగా ముందు వరుసలో సలహా సంఘ సభ్యులు, ప్రముఖ ఉద్యోగులు కూర్చున్నారు. వాళ్లకు వెనుక బంగళా ఉద్యోగులు, ఆ వెనుక సంస్థాన ఉద్యోగులు, ప్రజలు, ఎడం పక్క మాతృమందిరం తల్లులు, కుడిపక్క చిత్తరంజన్ దేవాలయం చిరంజీవులు. మహోత్సవానికి సలహా సంఘం అధ్యక్షులు న్యాయమూర్తి అధ్యక్షత వహించారు. దర్బారు హాలు వేదిక మీద 3 కుర్చీలున్నాయి. మధ్య దొరవారి ఆసనం, వారి కుడిపక్కన రాజమాత, కానున్న శ్రీమతి సునందిని దేవి సుల్తానా, ఎడం పక్కన న్యాయమూర్తి ఆసనాలు. వేదిక ముందు వేద పండితులు, హోమగుండం, యజ్ఞ విధులు, పూజా కార్యక్రమం నిర్వహణ చేస్తున్న పూజారి వర్గం సిద్ధంగా ఉన్నారు. రాజమాత శయన మందిరం నుంచి సదాశివం దొరవారు న్యాయమూర్తి సాదరంగా ఆహ్వానించి తీసుకొస్తున్నారు. ముందు వేద ఘోష గౌరవ కార్యక్రమాలు నిర్వహించారు. రాజలాంఛనాలతో రాజమాత వస్తున్నారు. సునందిని దేవి సుల్తానా పూర్తిగా రాజమాత వస్త్రాలంకరణతో, వజ్ర వైఢూర్యాది ఆభరణాలతో భూషితురాలే వస్తుంటే అద్భుతంగా ఉంది దృశ్యం. పూర్వపు రాజమాత మందిరం అలంకరించిన సునందిని దేవి మహోత్సవ సంప్రదాయ సారంగా వస్త్రాలు, నగలు, ఆచార వ్యవహారబద్ధంగా అలంకరింపబడి వస్తుంటే స్వర్గం దిగి వచ్చినట్లుంది. రాజమాత అలంకారం, నడక, హుందాతనం, ఆకృతి చూసి జనం ఆనందోత్సాహాలతో దర్బారు హాలుగా మారిపోయి చప్పట్లు కొడుతూ లేచి నిలబడి ఆహ్వానించారు. రాజమాత ఆసనం స్వీకరించాక సదాశివం దొరవారు కూర్చున్నారు. ఆ పైన న్యాయమూర్తి ఆసీనులయ్యారు. అప్పుడు రాజమాత సునందిని దేవిని చూసిన వాళ్ళు ఈమె సుల్తానా అంటే నమ్మలేరు. ఈ సునందిని దేవే సదాశివం దొరవారి వంట మనిషి అంటే ఎవరు ఒప్పుకోరు. ఆమె రాజమాత కావడం కోసమే పుట్టిన స్వర్గదేవతగా ప్రజలు భావించుకోసాగారు. ఆమె ముఖంలో ఆనందం తాండవిస్తూ ఉంది. చిత్తరంజన్ దొరవారి ధర్మపత్నిగా, సంస్థానం దొరసానిగా గౌరవ మర్యాదలు పొందలేకపోయినా సదాశివం దొరవారి తల్లిగా, రాజమాతగా తన స్థానం తాను తిరిగి పొందటం సద్భాగ్యంగా ఆమె భావిస్తూ పొంగిపోతున్నట్లు కనిపించింది. నిన్నటిదాకా తమతో 10 ఏళ్ళు ఆయాగా పనిచేసి 6 నెలల నుంచి దొరవారి వంట మనిషిగా పనిచేస్తున్న సుల్తానా ఆ రోజు సునందిని దేవిగా రాజమాత పదవీ బాధ్యతలు స్వీకరించడం చాలామందికి ఆనందం కలిగి ఉండవచ్చు. ఎందరో దుర్భర దుఃఖం పొంది ఉండవచ్చు. కొందరికి అసూయ కలిగి ఉండవచ్చు. కొందరికి ఆగ్రహం కలిగి ఉండవచ్చు. కానీ చరిత్ర అంతే. ఎవరు అందలాలు ఎక్కుతారో, ఎవరు అధ పాతాళంలోకి కృంగిపోతారో, ఎవరు ఎవరెస్టు పైకి చేరుతారో, ఎవరు లోతైన లోయలో పడి అంతరిస్తారో కాలం నిర్ణయిస్తుంది. చరిత్ర నిలుపుతుంది. 30 ఏళ్ల క్రితం చిత్తరంజన్ దొరవారి ముద్దుల ప్రేయసి, నిన్నటిదాకా చరిత్ర మరుగున పడ్డ స్త్రీ, ఆ రోజు సదాశివం దొరవారి తల్లిగా చరిత్ర పుటల్ని పునర్లిఖితం కావిస్తున్న రాజమాత సునందిని దేవి. ఇది దొరవారి బంగళా చరిత్ర. సమాజగతిలో మానవ స్థితి పొందిన ఉచ్చనీచాల ఊయలడోల. సభాధ్యక్షుడు న్యాయమూర్తి రాజమాతతో పదవి ప్రమాణం చేయించారు. సదాశివం దొరవారు రాజమాతకు కిరీటం అలంకరించి రాజమాత లాంఛనాలు బహుకరించారు. రాజమాత సదాశివం దొరవారిని కౌగిలించుకుని నుదురు ముద్దాడి పదవి స్వీకారం చేశారు. రాజమాతకు పుత్రుడు పాదాభివాదం చేశాడు. న్యాయమూర్తి గౌరవంగా నమస్కరించాడు. రాజమాత ఆమోదంగా తల పంకించింది, చేతులు ముకుళించింది. ఆమె పద్ధతి ఆమెకు తెలుసు. జనం బిత్తరపోయారు. రాజమాతగా గౌరవం స్వీకరించిన సునందిని దేవికి కన్నీరు ఆగడం లేదు. ఆమె కళ్ళు తుడుచుకోవడం జనానికి హర్షదాయకమైంది. ఆమెకి ఇది అనుకోని అదృష్టం.
అదృష్టం మాత్రమే అనుకోనిది. రాజమాత గౌరవం ఆశించిందే. చిత్తరంజన్ దొరవారు అనుగ్రహించి ఆశీర్వదించవలసిన ఈ స్థితిని వారికి సేవ చేసిన సునందిని దేవి వారి ధర్మపత్నిగా పొంది ఉండవలసిన ఈ గౌరవ మర్యాదలు పొందలేకపోయింది. తాను పాలివ్వక, పెంచక, ఆలనా పాలనా చూడక, లోలపోయక, జోలపాడక తల్లిగా ధరించే గౌరవం, హక్కు, మర్యాద పొందే భాగ్యం సంపాదించుకోలేకపోయినా తన తల్లిని కొడుకు రాజలాంఛనాలతో గౌరవించాడు. తనను కన్నందుకు మాత్రమే కృతజ్ఞతతో ఉన్న కుమారుడు చూపిన దయతో, దాక్షిణ్యంతో రాజమాత అధికారం హక్కులు అందుకోగలిగింది. సలహా సంఘ సభ్యులు అభినందిస్తుంటే కన్నీరు కారిపోతున్న సునందిని దేవి ధన్యవాదాలు చేతులు జోడించి తెలుపుతూ ఉంది. అమ్మా, మీరు కూర్చుని అభినందించే వాళ్లకు, అభినందించే పెద్దలకు ధన్యవాదాలు తెలిపితే బాగుంటుంది కదా అని సూచించాడు కుమారుడు. నిజమే దొరవారు, నేను నిన్నటిదాకా వంట మనిషిని. ఇవాళ మీ పుణ్యం వల్ల రాజమాతను, నన్ను అభినందించేవాళ్ళు నిజంగా ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీర్వాదాలు నేను వినమ్రంగా స్వీకరిస్తే మర్యాదగా ఉంటుంది కదా. దొరవారు అనుమతిస్తేనే అదైనా అంది సునందిని దేవి సుల్తానా. సదాశివం కళ్ళు చెమర్చాయి. మీ ఆలోచన బాగుంది రాజమాత గారు. స్వర్గంలో ఉన్న చిత్తరంజన్ దొరవారి అనుమతితో నేను ఆత్మీయుల అభినందనలు అందుకుంటాను అంది సునందిని దేవి సుల్తానా. తల్లి కొడుకుల సంభాషణ విన్న న్యాయమూర్తి, అమ్మా సునందిని దేవి గారు, మా సంస్థానానికి, మాకు మానవతామూర్తి, దయామయి రాజమాత కావడం శుభ పరిమాణం. పుణ్యులు, కీర్తిశేషులు చిత్తరంజన్ దొరవారి అభిమానం మిమ్మల్ని నీడలా కాపాడుతుంది అన్నాడు గద్గద స్వరంతో. న్యాయమూర్తి గారు, అదృష్టవంతురాల్ని అంది సునందిని దేవి. అందరి అభినందనలు ఆమె చేతులు జోడించి స్వీకరించింది. ఆమె ప్రతిదినం మాతృమందిరం తల్లులను పలకరిస్తూ ఉండేది. ఆ రోజు వాళ్ళు ఆమెను పలకరించడం ఆమెకు అమిత ఆనందం కలిగింది. 10 ఏళ్లుగా తాను పెంచుతూ వచ్చిన చిత్తరంజన్ దేవాలయం చిరంజీవులు ప్రేమగా చుట్టుకుంటే ఆమె పులకించిపోయింది. అభినందన కార్యక్రమం ముగిశాక రాజమాత సునందిని దేవి కృతజ్ఞత తెలిపింది. ఆత్మీయులారా, రాజమాతగా నన్ను గౌరవించిన సంస్థానాధిపతి శ్రీ సదాశివం దొరవారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను అప్పుడెప్పుడు పూజలు చిత్తరంజన్ దొరవారు తన ధర్మపత్నిగా ప్రకటిస్తారని ఆశించాను. రాజమాత కావాలని ఆకాంక్షించాను. అప్పటి రాజమాతను చూసి నేను కొడుకును కనాలి, రాజమాతను కావాలని కోరుకున్నాను. పెద్ద దొరవారి కాలంలో తీరని కోరిక చిన్న దొరవారి పుణ్యాన నెరవేరింది. అందుకు దొరలిద్దరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. 30 ఏళ్లుగా ఈ రోజు కోసం నిరీక్షించాను. ఇంతకాలం ఎంతో త్యాగం చేశాను. ఈ శుభ సందర్భం, సన్నివేశం, సత్కార్యం కోసం మీ అందరి అనురాగంతో చిన్న దొరవారు ఈ అదృష్టం నాకు అనుగ్రహించారు. నేను నా ధార్మిక కార్య బాధ్యతలు, సంక్షేమ విధులు, పుణ్యకార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుస్తానని చిన్న దొరవారికి వాగ్దానం చేస్తున్నాను. ఎస్టేటుకు, బంగ్లాకు బాధ్యతాయుతంగా ఉండి కట్టుబడి ఉంటానని తెలుపుకుంటున్నాను. ఇది నా కలలు పండిన రోజు, ఐశ్వర్యం అందిన రోజు, ఇన్నాళ్ల నిరీక్షణ ఫలించిన రోజు, ఉత్తమ కార్యనిర్వహణకు సర్వం సమకూరే రోజు. ఈ రోజుకు, ఈ కాలానికి, ఈ కాలపురుషుడికి ప్రణమిల్లుతున్నాను. నన్ను కని కాలం చేసిన తల్లిదండ్రులకు కన్నీటితో మొక్కుతున్నాను. నేను నా ఉనికిని తెలుసుకోవాల్సిన రోజు వచ్చేది కాదు. సదాశివం దొరవారు పూనిక, వారితో ముడిపడ్డ జీవితం పరిష్కరింపబడవలసిన అవసరం ఉండకపోతే నేను చరిత్రలో కాలగర్భంలో కడుపు నిండా ఉన్న ఆశలతో అంతరించిపోయి ఉండేదాన్ని. నా కోడలు కోమలికి కళ్యాణమస్తు. నా తల్లి తర్వాత తల్లి సీతగారికి ప్రణామాలు. మీకందరికీ నా ధన్యవాదాలు, అభినందనలు, ఆశీర్వాదాలు. శుభమస్తు అంది సునందిని దేవి సుల్తానా. ఆమె నమస్కరించి తన ఆసనం స్వీకరించడం ఎంతో హుందాగా, ఎంతో ఠీవిగా ఉంది. సునందిని దేవి సుల్తానా సదాశివం దొరవారి అనుమతితో దిగి సీత దగ్గరకు వెళ్ళి పాదాలు స్పృశించింది. ఉత్సవానికి వచ్చిన వాళ్ళందరికీ అదొక అద్భుత దృశ్యం. సీత లేచి సునందిని దేవిని అక్కున చేర్చుకుని నుదుటి మీద ముద్దుల వర్షం కురిపించింది. అప్పుడు బంగ్లా మేనేజర్ ప్రకటించాడు, బంగ్లా లాన్స్లో విందు ఉంది, అందరూ రావాల్సిందిగా, భోజనం చేసి వెళ్ళవలసిందిగా దొరవారి పక్షాన కోరుతున్నాను. సునందిని దేవి మళ్ళీ వేదిక మీదకొచ్చి సదాశివం దొరవారు చేపట్టుకుంది. దొరవారు వినయంగా ఆమె చేతిలో ఒదిగిపోయాడు. అమ్మా, ఇంతకాలం మీరు నా తల్లి అని నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు.
దొరవారు నేను చిత్తరంజన్ దొరవారి ధర్మపత్నినని ఎవరికి చెప్పలేదు. నా గుండె తరుక్కుపోకపోతే నేను మిమ్మల్ని కూడా చూసేదాన్ని కాదు. ఏమిటి? నా తల్లి నువ్వు ఎక్కడున్నావని తమరు ప్రకటించకపోతే నాలోని తల్లి మేర్కొనేది కాదు. మరి 10 ఏళ్ళు ఎందుకు తాత్సారం చేశారు? మీరు నా తల్లి అని నేను మీకు కొడుకునని మీరు గుర్తించి చెప్పేదాకా నేను ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. 30 ఏళ్ల త్యాగం న్యాయమా అమ్మా? చిత్తరంజన్ దొరవారి ప్రేమకు న్యాయమా? కన్న కొడుకు సదాశివానికి న్యాయమా? సర్వం సమర్పించుకున్న వ్యధలపాలన నా కన్న తల్లి మీకు న్యాయమా? ఇది ఎవరికి న్యాయం తల్లి? నాకు. బంగ్లాలో ఉండి మిమ్మల్ని కని దాసిగా మిగిలిపోయేదాన్ని, కాలగర్భంలో కలిసిపోయేదాన్ని. మీకు తల్లినే కానీ తల్లిగా గుర్తింపు పొందేదాన్ని కాదు. మీరు దాసి కొడుకుగా మిగిలిపోయేవారు. చిన్న దొరవార అయ్యేవారు కాదు. నా కుమారుడు చిన్న దొర అని నేను రాజమాతనని గుర్తించే స్థితి ఏర్పడేది కాదు. ఇది త్యాగమో నిరీక్షణో కాదు. ఇది పరీక్ష రాసిన విద్యార్థి ఫలితం కోసం ఆశించడం. నాకు మంచి ఫలితం వచ్చింది, ఆశ నెరవేరింది అంది సునందినిదేవి. సదాశివం నిరత్రుడయ్యాడు. తల్లి మాటల వెనుక ఉన్న దార్శనికతను గుర్తించసాగాడు. సమయం రాకపోతే సత్యం కూడా అసత్యంగా భాషిస్తుంది. సమయం వచ్చినప్పుడు పొద్దు పొడిస్తే చీకటి విడిపోయినట్లు అంతా స్పష్టమవుతుంది. పెళ్లి చేసుకొని చిత్తరంజన్ దొరవారికి నేను భార్యనని భావింపలేను. పెంచి పెద్ద చేయని కొడుకును కుమారుడుగా తలపోయలేను. దొరవారికి భార్యనే, కొడుకుకు తల్లినే. కానీ ఏవి ప్రకటిత సత్యాలు కావు. అన్నీ వాస్తవాలే, నిజాలే, సత్యాలే. కాలం కలిసి రాకపోతే సత్యం అసత్యమే, న్యాయం అన్యాయమే, ధర్మం అధర్మమే. సత్యాన్ని సత్యంగా, న్యాయాన్ని న్యాయంగా, ధర్మాన్ని ధర్మంగా నిలబెట్టిన తండ్రి విజయోస్తు అంది సునందినిదేవి సుల్తానా. తల్లి కొడుకులు మాట్లాడుకుంటుంటే ఎవరూ దగ్గరకు రాలేదు. ఇద్దరు కన్నీటి ప్రవాహాలలో తేలిపోతున్నారు. అప్పుడు కోమలి వచ్చింది. రాజమాతకు నమస్కరించింది. కోమలిని ఆమె అక్కును చేర్చుకుంది. తల్లి కొడుకుల మధ్య గువ్వ పిట్టలాగా ఒదిగిపోయింది. అందమైన ఒద్దికైన బుద్ధిమంతులైన కోమలి. ముగ్గురు లాన్స్ వైపు నడుస్తున్నారు. సునందినిదేవి సుల్తానా తను కట్టుబట్టలతో రాజమాత మందిరంలో ప్రవేశించారు. అలంకరించుకున్నారు. రాజమాతగా ప్రమాణం చేశారు. తిరిగి మందిరానికి వచ్చారు. స్థిరచిత్తంతో ఉన్నారు. ఆ రోజు సదాశివం దొరవారిని కోమలిని తన మందిరానికి ఆమె ఆహ్వానించింది. సదాశివం దొరవారు నేను మీ తల్లిని అని రుజువైంది. నన్ను మీరు ఔదార్యంతో రాజమాతం చేశారు. ఇప్పుడు మీ నిరీక్షణ ఫలించింది. అవునమ్మా. మరి కోమలి నిరీక్షణ ఫలించవలసి ఉంది అంది. అవునమ్మా. తండ్రి కొడుకులు పెళ్లి విషయంలో కొంత పోలిక ఉంది. పెద్ద దొరవారు అసలు పెళ్ళే వద్దనుకున్నారు. కానీ స్త్రీల పొద్దు వద్దనుకోలేదు. చిన్న దొరవారు తల్లి కనిపించిందాక పెళ్ళొద్దు వద్దనుకోవడంతో పాటు ప్రేమించి వెంట ఉన్న యోగ్యురాల్ని దూరం ఉంచారు. పెద్ద దొరవారు పెళ్లి కాకుండా కొడుకుకు తండ్రి అయ్యారు. చిన్న దొరవారు తండ్రి కాకుండా కొడుకుగా మిగిలిపోయారు. జీవితం ఎంత విచిత్రమైందో కదా. ప్రేమించిన చిన్న దొరవారి కోసం ఎంతకాలమని ఎదురు చూచే కోమలి స్త్రీత్వానికి ఆదర్శం అంది రాజమాత. అన్ని ఇబ్బంది పరిస్థితుల్లో నాకు జన్మనిచ్చిన నా తల్లి ధన్యజీవి అన్నాడు సదాశివం. అమాయకురాలైన నీ తల్లి ఇష్టంగానే తల్లి అయింది. కొడుకుని పెంచుకోలేని తీవ్ర వేదనామూర్తి అయింది అంది. అందువల్ల నా అస్తిత్వానికి అర్థం కలిగింది. నా తల్లి నన్ను తీసుకుపోయి పెంచితే ఆమెలాగానే అనాథ అయ్యేవాడిని. బంగ్లాలో వదలడం వల్ల చిన్న దొరనయ్యాను. నా అస్తిత్వానికి పరమార్థం కలిగించింది నా తల్లి అన్నాడు సదాశివం. అమ్మ, మీ బాల్య అమాయకత్వం మీకు పరాభవం కలిగించినా పెరిగి పెద్దదాని అవుతూ వ్యక్తిత్వం నిలుపుకున్నారు. మీరు మానసిక వేదనకు గురి అవుతూ మానవతామూర్తిగా పరిణామం చెందడం సామాన్య విషయం కాదు అంది కోమలి. రాజమాత నవ్వింది, ఆమోదించినట్లు చెప్పింది. వివాహం ఆడరాదన్న కఠోర నిర్ణయం ఉన్న పెద్దవారు అందుబాటులో ఉన్న అనురాగవతితో సుఖించారు. తల్లిని చేరాలన్న దృఢ సంకల్పంతో చిన్న దొరవారు సమస్తం సమర్పణ చేయడానికి సంసిద్ధంగా ఉన్న అనురాగవతికి దూరమే 10 ఏళ్ల యవ్వన జీవితం వృధా చేసుకున్నారు. సదాశివం మౌనంగా కూర్చున్నాడు. కానీ ఉన్నట్టుండి నోరు తెరిచాడు. అమ్మా, మీరు 30 ఏళ్ల పవిత్ర జీవన పార్శ్వం వృధా చేసుకున్నారు. నాకు ఉదాత్త సంతోష జీవన రేఖలు చూపించి మీరు దుర్భర దుఃఖ వేదనకు గురయ్యారు, బలయ్యారు. మిమ్మల్ని మీ జీవన గమనాన్ని చూస్తుంటే
పట్టరాని దుఃఖం కలుగుతుంది అన్నాడు. మీరిద్దరూ నాకు సంతోషం కలిగిస్తారా అడిగింది రాజమాత. తప్పక చెప్పండి, ఏం చేయమంటారు అన్నాడు ఇద్దరు ఒకేసారి. ఆమె ముఖంలోకి దీక్షగా చూస్తూ వెంటనే మీ వివాహ శుభకార్యం జరగాలి అంది. మాకిష్టమే అన్నారు ఇద్దరు ఏకకంఠంతో. ఆ రోజు రాజమాత తన పుత్రుడి కోసం సంబంధం మాట్లాడడానికి ఆమె తల్లిదండ్రులు కలుస్తారన్న వార్త దొరవారి బంగళా అంతా పూల పరిమళంలాగా వ్యాపించింది. అందరికీ ఆనందం. సంస్థ అన్న లాంఛనాలతో రాజమాత వెళ్ళి కన్యాదానం కోరింది. వాళ్ళు పట్టరాని ఆనందంతో పరవశంగా అంగీకరించారు. ఇచ్చి పుచ్చుకునే వేడుక ఘనంగా జరిగింది. వివాహ ముహూర్తం నిర్ణయించారు. చిత్తరంజన్ దొరవారి సంస్థానం హైదరాబాద్ మహానగరంలో సుప్రసిద్ధం కావటాన స్థాయికి తగ్గట్టు కన్వెన్షన్ సెంటర్లో వివాహ మహోత్సవం ఏర్పాటు చేశారు. వివాహ ఆహ్వానాల పంచడానికి, పంపటానికి, అందించడానికి, ఆహ్వానించటానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పత్రికల్లో ఆహ్వానం ప్రకటించారు. టీవీల్లో పెళ్లికి హాజరు కమ్మని కోరారు. దొరవారి బంగళాలో 10 రోజుల నుంచే పెళ్లి సందడి మొదలైంది. కోమలి, సదాశివం వ్యక్తిగతం కలిసి మిత్రుల్ని, పెద్దల్ని, అధ్యాపకుల్ని, ఆచార్యుల్ని పెళ్లికి పిలిచి వచ్చారు. బట్టలు కొనడానికి ప్రేయసి ప్రియులు కలిసి వెళ్ళి కొని కుట్టించారు. దొరవారి బంగళా నగలు పెళ్లి కూతురుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క మంగళసూత్రం, తాడు, దండ, హారం రాజమాత పర్యవేక్షణలో కొనుగోలు చేశారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత దొరవారి బంగళాలో పెళ్లి కాబట్టి చాలా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమాత కోమలి మోయగలిగిన నగలు తీసి నగిషీలు పెట్టించి సిద్ధం చేశారు. పెళ్లి రోజు ఏర్పాట్లు చూసి తీరవలసిందే. పెళ్లికి నగరంలోని సంపన్న కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు, దొరల కుటుంబాలు తరలివచ్చాయి. పెళ్లిలో సదాశివం, కోమలి వస్త్రధారణలో, ఆభరణాల అలంకరణలో అద్భుతంగా కనిపించారు. పెళ్లి మండపంలో రాజమాత ప్రత్యేక సింహాసనం వంటి దానిపై ఠీవీగా కూర్చుంది. ఆమె రూపం, లావణ్యం, సౌందర్యం, హుందాతనం చూచేవాళ్లకు దిగ్భ్రమ కలిగించేట్టుంది. ఆమె పెద్ద ఆకర్షణ కూర్చుంది. ఎప్పుడో రాజవంశ స్త్రీలు ఇలా ఉండేవాళ్ళన్న మాటలు, వర్ణనలు విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు నిజమని చెప్పడానికి, నమ్మడానికి రాజమాతను చూస్తే చాలనుకున్నారు. నిండైన విగ్రహం, మెరుస్తున్న రూపం, దర్జాగా కూర్చున్న తీరు, ధరించిన నగల మెరుపులు చూస్తుంటే గత చరిత్ర కాలాల్లో మహారాణుల సౌందర్య దీప్తులు పెళ్లికి వచ్చిన వాళ్ల కళ్లకు ఆనందాన్ని అంటగట్టాయి. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు సంపదలు దిగేసుకున్న వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాల్లాగా కనిపిస్తున్నారు. చిరంజీవులు, త్రిదళులు, శోభస్కర దీప్తి తరంగాలైన కోమలి, సదాశివుల ముఖాలలో సౌందర్యం నాట్యం చేయసాగింది. పెళ్ళి ఘనంగా జరిగింది. కోమలి తల్లిదండ్రులు నవ్వులు పూసిన ప్రసన్న వదనాలతో తెప్పకు కూతుర్ని, అల్లుణ్ణి చూసుకుంటూ మురిసిపోతున్నారు. తల్లి, తండ్రి, తనయ్య సదాశివాన్ని ప్రేమగా చూసుకుంటున్న రాజమాత పెళ్లి కూతురుగా కోమలి ఎంత అద్భుత సౌందర్యమూర్తిగా ఉందో చూచి తన్మయత్వం చెందుతూ ఉంది. పెళ్ళై రిసెప్షన్ ముగిసి విందు జరుగుతున్నప్పుడు కోమలి తల్లిదండ్రులతో కులాస కబుర్లు చెబుతూ నిలబడింది రాజమాత. కొడుకు, కోడలు భోజనం చేస్తుంటే రాజమాత దగ్గరుండి వడ్డించింది. తాను కోమలి తల్లిదండ్రులతో కూర్చుని విందు ఆరగించింది రాజమాత. ఆ దృశ్యం చూపల్ని పరవశింపజేసింది. రాజు, పేద కలిసిపోయినట్లుగా భావించారు ఆహూతులు. సలహా సంఘం సభ్యుల్ని, అధ్యక్షుల్ని భోజనశాలలో పలకరించింది. ఆమె విందులో తిరుగుతుంటే మెరుపుతీగ కదిలినట్లుంది. పంక్తుల మధ్య నడుస్తూ అందరినీ పలకరించింది. అంతేకాదు, అలరించింది. అన్నం తినటం మాని అందరూ ఆమెను చూడసాగారు. ఆమె ఆనందించింది. ఉదయం నుంచి సాయంకాలం దాకా అలు పెరిగని వీరవనిత రాజమాత అందరికీ ఆహ్వానం పలకటమే కాదు, వేడుకలు కూడా చెప్పింది. వచ్చిన వాళ్ళు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతుంటే పులకించిపోయింది. ఆమె గుండెల్లో ఎన్ని జ్ఞాపకాలు, సముద్రాలు పొంగులు పోటెత్తాయో కానీ ముఖంలో మాత్రం వెన్నెల కరళ్ళెత్తాయి. శోభనం ఏర్పాట్లన్నీ ఆమె దగ్గరుండి చేయించింది. కోమలిని, సదాశివాన్ని ముద్దాడి శోభనం గదిలోకి పంపించింది. ఆ గది నుంచి ఉదయం బయటికి వచ్చిన వాళ్ళ ముఖాల్లో ఉన్న రూపురేఖలకు పరీక్ష పెట్టి చూసి ఉత్తీర్ణత గమనించి ఉత్సాహోద్వేగ డోలయ్యింది రాజమాత. పుట్టింటికి అత్తింటికి మధ్య రాకపోకల సొగసు సోయగాలు తనివి తీరా చూచి అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తయ్యేదాకా పర్యవేక్షించి ఎక్కడ ఏ లోపం లేకుండా రాకుండా చూసి ఆనందించింది రాజమాత. దొరవారి బంగళాలోని దొరసాని మందిరం సుందరంగా శుభ్రం చేయించి అందంగా అలంకరించి కోడలికి సమర్పించింది. ఇంటిలో జరిగిన ప్రతి చర్యలో రాజమాత హృదయం ప్రతిఫలించింది. సంసారం గాడిలో పడిందని తెలుసుకుని
సాఫీగా సాగుతుందని గ్రహించిన రాజమాత సుల్తానా అవతారం ఎత్తి వంట దగ్గరుండి చేయించడం ప్రారంభించింది. పూర్వంలాగా ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నారు. కానీ వంటకం రుచి సుల్తానా ఒక్కతే చూడసాగింది. వాళ్ళు ముగ్గురు సంసార సంగతులన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుంటున్నారు. భార్యాభర్తలు ఏ పొరపుచ్చాలు లేకుండా సుఖంగా చిలక గోరింకల్లాగా ఉండడం చూసి ముచ్చటపడసాగింది. అటు ఆలి ఇటు అమ్మ సదాశివం యోగక్షేమాలు చూస్తూ ఉండటం వల్ల సదాశివం సుఖశాంతులతో ప్రకాశిస్తున్నాడు. ఇంతకాలం అన్వేషిస్తూ వచ్చిన అమ్మ లభించి ఎంతో కాలం ఆలస్యమైన అనువుగా జరిగిన పెళ్లి వల్ల అనుకూలవతి ఆలితోడై సదాశివం సంపూర్ణ పురుషుడై కంప్యూటర్ కన్సల్టెన్సీకి కొంతకాలం దూరమైన దాని ఆలోచనకు చెరువుగానే ఉన్నాడు. కన్నతల్లిని కలిసి తన అవసరాలు తెలిపి ఆమె పరిష్కార సూచనలు స్వీకరించడానికి రాజమాత మందిరానికి వస్తానని కబురు చేస్తే రాజమాత దగ్గర నుంచి జవాబు లేదు. కంప్యూటర్ కార్యాలయంలో తన పని తాను చేసుకున్న కోమలి దగ్గరకు పోయి నా కన్నతల్లి ఎక్కడా అని అడిగాడు. కోమలి పని ఆపి లేచి వంటగదిలో ఉన్నారా అని అడిగింది. ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అయిన సమయంలో ఇద్దరు వంటగదికి వచ్చారు. నా తల్లి ఏది అని అడిగాడు. అమ్మగారు ఇంకా రాలేదు అన్నాడు కొత్తగా చేరిన వంట మనిషి. ఎక్కడుంది? అమ్మగారు క్వార్టర్స్కు వెళ్ళి వస్తామన్నారు అన్నాడు. సదాశివం గుండె పగిలింది. క్వార్టర్స్కు పోవడం ఏమిటి అని వంటగది నుంచి వెలుపలికి వచ్చారు భార్య వెంట ఉంది. ఇద్దరు క్వార్టర్స్కి వెళ్ళారు. వంట మనిషిగా సుల్తానాగా ఉన్నప్పుడు బంగ్లా మేనేజర్ ఆమెకు క్వార్టర్స్ కేటాయించారు. ఒక వరండా, ఒక పడక గది, ఒక కిచెన్, వెనుక దూరంగా బాత్రూము. అది ఆ క్వార్టర్స్ రూపం. సునందిని దేవిగా తెలిసి వచ్చాక రాజమాతగా రాజమందిరంలో ప్రవేశించారు. కన్నతల్లి బాధ్యతగా కన్నకొడుకు పెళ్లి చేశారు. రాజమాత అయినా సదాశివం కన్నతల్లిగా తానే వంట ఏర్పాట్లు పర్యవేక్షిస్తానని చెప్పారు. సంతోషమే. మరి క్వార్టర్స్కి పోవడం ఏమిటి? రాజమాత సదాశివం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ తల్లిగా ఒక మాట చెప్పవచ్చు కదా. వంటగది పర్యవేక్షణ బాధ్యత తనదే అయినప్పుడు వంట మనిషి బరువు బాధ్యతలే కాదు, హక్కులు కూడా ఆమెకు వర్తిస్తాయి. అందులో భాగమే నెలకింత జీతం, ఉండటానికి ఇచ్చిన క్వార్టర్సు. ఆమె క్వార్టర్స్ తలుపు తీసి ఉంది. భార్యాభర్తలు లోపలికి అడగకుండా వెళ్ళారు. సుల్తానా కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంది. అమ్మా అన్నాడు సదాశివం. దొరగారు అంది సుల్తానా. అత్తగారు అంది కోమలి. దొరసాని గారు అంది సుల్తానా. ఏమిటమ్మా ఇది అన్నాడు సదాశివం. దొరవారు నాకు ఇప్పించిన క్వార్టర్స్ అంది. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు దొరవారి తల్లి మందిరం రాజమాత మందిరం వదిలి వచ్చారు అని అడిగాడు. దొరవారి కన్నతల్లి బాధ్యతలు రాజమాత విధులు నిర్వర్తించేటప్పుడు ఆ మందిరంలో, రాజమాత మందిరంలో ఉంటాను. దొరవారి వంట మనిషి విధులు నెరవేర్చేటప్పుడు ఈ క్వార్టర్స్లో ఉంటాను. రాజమాత మందిరంలో ఉండే నా క్షేమం కోసం వంట యాజమాన్యం చూడవచ్చు. క్వార్టర్స్లో ఉన్న రాజమాత బాధ్యతలు నిర్వర్తించవచ్చు అంది సుల్తానా. నా కన్నతల్లి నాకు దగ్గరగా ఉండి నన్ను నడిపించే హక్కు కలిగి ఉన్నమాట మీరు మన్నించాలి. నేను సదాశివం దొరవారి తల్లిని కాకముందు చిత్తరంజన్ దొరవారి చిత్తం రంజింపజేసిన భాగ్యశాలిని. నన్ను వారు సుల్తానా అని మన్నించారు. వారు సుల్తానాలాగా ఉండడం నాకు ఇష్టం. మీరు నన్ను సునందిని దేవిగా గుర్తించి రాజమాతను చేశారు. మీ యోగక్షేమాలు చూచి అదృష్టం కలిగించారు. ఈ రెండు బాధ్యతలు నిర్వహించడం నాకు ఇష్టం. మీ తండ్రి గారు సుల్తానాగా, మీకు సునందిని దేవిగా నన్ను ఉండనియండి. ఎంత లేదన్నా ఆరాధించిన భర్త అనురాగం ముందు ఆత్మీయురాలు తల వంచుతుంది కదా. నాకు నా కన్నతల్లి ప్రేమ కావాలి తల్లి. నాకు నన్ను తల్లిని చేసిన ధర్మమూర్తి అనురాగం కావాలి నాయనా. తల్లి మీరు మందిరానికి వచ్చి నన్ను కృతార్థుని చేయండి. నేను ఎక్కడున్నా మందిరానికి వచ్చినా, క్వార్టర్స్లో జీవించినా మీ యోగక్షేమం, అభివృద్ధి, ఆనందం అన్నింటా నేను ఉంటాను. నన్ను ఇక్కడ ఉండనిచ్చి పుణ్యం కట్టుకోండి దొరవారు. అమ్మా నాయనా, నన్ను మళ్ళీ తల్లి లేని వాడిని చేస్తారా? చేయను. మీ తల్లి మీ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. మందిరంలో బాధ్యతలు ఉన్నప్పుడు మందిరంలో ఉంటుంది. క్వార్టర్స్లో ఆనంద పరవశురాలే సుఖంగా ఉంటుంది. అమ్మా, ఇంతకాలం నన్ను తల్లి లేని వాడిగా ఎందుకు చేశావు? నాయన, ఇంతకాలం నన్ను భర్త లేని భార్యగా ఎవరు ఎందుకు చేశారు? అమ్మ, మీకు ఇప్పుడు కొడుకు కోడలు ఉన్నారు. మీకు తల్లిగా, కోడలికి అత్తగా ఈ రాజమాత మీరు పిలిస్తే పలుకుతుంది. నా హృదయాకాశంలో మెరుపులా మెరిసి నన్ను మళ్ళీ కన్నతల్లికి దూరమై చీకట్లో తడుములాడే కొడుకుని చేస్తావా తల్లి? చేయను. మీ తల్లినే, ఎప్పటికీ మీ తల్లినే. నేను ఎక్కడున్నా మీ తల్లినే.
ఈ 30 ఏళ్లుగా నేను మీకు దూరమయ్యాను, కానీ మీరు నాకు దగ్గరే. నేను మీకు తెలియదు, కానీ మీరు నాకు ఇంతకాలం నుంచి తెలుసు. తల్లిని మీరు, కొడుకును నేను పరస్పరం తెలుసుకుని గ్రహించే అవకాశం నా రాక వల్ల కలిగింది. నేను నా ఉనికి మీకు అని లోకానికి కానీ తెలియనిచ్చేదాన్ని కాదు. తెలుసుకోకపోతే మీరు బ్రహ్మచారిగా ఉండిపోతారన్న భయంతో కంటి ఎదుట ఉన్న కోమల్ని, కాంతిజ్వాలను, తేజసంపన్నను దూరం చేసుకుంటారేమోనన్న భయంతో కన్న తల్లి గుండె ఆర్తితో నా ఉనికిని తెలుపుకున్నాను. కన్న కొడుకుతో, తాను పెళ్లాడే స్త్రీతో, కోడలితో కలిసి భోజనం చేసే అదృష్టం చాలా ముందే పొందాను. అంతే చాలు. నాయన క్వార్టర్స్లో ఉంటాను, మీకు వంట చేయించి పెడతాను, మీతో కలిసి తింటాను, క్వార్టర్స్లో సుఖంగా పడుకుంటాను, చిత్తరంజన్ దొరవారిని కలలు కంటూ ఉంటాను. నాకు ఈ వరం ఇవ్వు తండ్రి అంది సుల్తానా. ఇక్కడుంటే దొరవారు కల్లోకి వస్తారు, సుఖంగా ఉంటుంది అంది మళ్ళీ సుల్తానా. ఆమె కాళ్లకు చెప్పులు వేసుకుని దొరవారు వెళదామా అంది. సరేనమ్మా దొరసాని. అత్తగారు, దొరసాని నడుద్దామా? సరే అత్తగారు. సుల్తానా క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చింది. పూర్తి వంట మనిషిలా మారిపోయింది. రాజసం ఉట్టిపడే సునందినిదేవి ఎక్కడా? సుందర స్ఫురద్రూపి సుల్తానా ఎక్కడా? సంస్థాన సౌందర్యం రత్నరాశులే రాలిపడే రాజమాత ఎక్కడా? ముగ్గురు దొరవారి బంగ్లాకు వచ్చారు. సుల్తానా వంటగదిలో ప్రవేశించింది. సదాశివం దొరవారు, కోమల్ దొరసాని సుల్తానాతో పాటు వంటగదిలోకి వచ్చారు. వంటగది కదా, ఉదరానికి పూజా మందిరం. బాబా ఇదండి కన్న తల్లి కథ. మళ్ళీ సుల్తానా సునందిని అయింది, సునందిని సుల్తానా అయ్యింది. ఎవరు ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారు. బాగుందండి. ఇంత మంచి నవలను చదవడానికి నాకు అనుమతినిచ్చి నన్ను ప్రోత్సహించినందుకు మీకు ధన్యవాదాలు ఈనాగ్ గారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా మరి మీకు? నచ్చితే ఈ కన్న తల్లి మీద మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కరుణ సిరిమణి.